యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును మనము పొందుకుంటూ ఉండాలి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యమును వినాలి, ధ్యానించాలి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోబు గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలముననున్నట్లును నేనుండిన ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లుగా నేనుండు ఎడల ఎంతో మేలు. యోబుని జ్ఞాపకం ఒక్కసారి చేసుకుందాము. యోబు తను ఏ విధముగా తను ఆలోచన చేస్తూ తన మనసులో ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలంలో ఉన్నట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడిన దినములలో ఉన్నట్లుగా నేనుండిన ఎడల ఎంతో మేలు. ప్రతి ఒక్క మనిషి దేవుడు చేసిన మేలులు మొదటి నుండి మనము ఇప్పటి వరకు ఏ విధముగా దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఏ విధంగా ప్రతి పాపం నుండి విడిపిస్తూ కాపాడుతున్నాడో ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉండాలి. అలా ఉండుట ఎంతో మేలు అంటున్నాడు. మనము నిజమే, మనం దేవుడు పట్ల మనం దేవుడితో ఉన్న రోజులలో నుండి మనం ఇప్పటి వరకు కూడా దేవునితో ఏ విధంగా ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, ఆయన చేసిన మేలుల్ని ధ్యానిస్తూ ఇంకా ఆ మాటలు ఆయన యొక్క చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తుంటే మన జీవితం ఎలా ఉంటుందంటే ఇంకా దేవుళ్ళు ఎదగాలి అనిపిస్తుంది, ఇంకా పరిపూర్ణంగా ఉండాలి అనిపిస్తుంది, ఇంకా దేవునితో ఇంకా అధికముగా ఆయనతో గడపాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చేసిన మేలు చేసినంత కొద్దిసేపే జ్ఞాపకం ఉంచుకుంటాం. ఒకరోజు మా అంటే గుర్తుంచుకుంటాం, లేకపోతే 2 రోజులు గుర్తుంచుకుంటాం. తర్వాతకి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన చేసిన మేలులు మర్చిపోతూ మనము ప్రార్థన విడిచిపెడుతున్నాం, వాక్యంను ధ్యానించడం మర్చిపోతున్నాం, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మర్చిపోతున్నాం. ప్రతిరోజు కూడా మన పనులలో ఈ లోక సంబంధమైన వాటిని ఆలోచిస్తూ వాటిని నెమరు వేసుకుంటూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఎలా ఆశీర్వాదం ఉంటుంది? యోబు దినదినము కూడా ఆ మాటలు ధ్యానిస్తూ నెమరవేస్తూ ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటున్న ఉండటం బట్టి యోబుకు వచ్చిన శ్రమలలో విజయాన్ని పొందగలిగాడు. ఆ దేవుడు చేసిన మేలులను మనం ఎప్పుడు ధ్యానిస్తున్నా ఒక శ్రమ వచ్చిన దాన్ని మనము ఆ శ్రమను బట్టి మనము పడిపోము, బలహీనం కాము. ఎందుకంటే దేవుడు 100 కొలది చేసిన మేలులు ఎన్నో ఉండగా ఒక్క శోధన వచ్చినప్పుడు దాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే 100 మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది ఏ పాటిదిగా మనం అవిశ్వాసంలోనికి పడిపోము. కాబట్టి దేవుడు చేసిన ప్రతిదీ కూడా ప్రతిరోజు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము స్థిరముగా నిలబడతాం, విశ్వాసంలో త్రొట్టిల్లాం. దేవుడు అట్టి రీతిగా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాల చేత మనము నింపబడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ఎంతమంది పొందుకున్నట్టుకు ఎంతమంది ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభువా, చూస్తున్న ప్రతి బిడ్డని మీ శక్తి చేత నింపండి అయ్యా, మీ ఆత్మ చేత నింపండి, మీ అభిషేకం చేత నింపండి ప్రభువా. దేవా, బిడ్డలు ఎంతోమంది యవ్వన బిడ్డలు ప్రభువా ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా నాయన ప్రతి యవ్వన బిడ్డలపై మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. ప్రతి యవ్వన బిడ్డకి మీ జ్ఞానమును దయచేయండి అయ్యా. ప్రతి యవ్వన బిడ్డ ప్రభా నీ యొక్క జ్ఞానము చేత ప్రభా ఎగ్జామ్స్ రాస్తూ ప్రభా వారి విజయమును పొందుకున్నట్టుకు మీ కృప సహాయము దయచేయమని పరిశుద్ధాత్మ దేవా ప్రతి వేకమైన నీ కృపాశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.